అప్పుడున్న ఈ మెచ్యూరిటీ ఒక 10 ఏళ్ల క్రితమే నాకు ఉండుంటే నేను ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడిని అన్న ఒక పాయింట్ ఏదైనా మీరు గుర్తించిన పాయింట్ అంటే చెప్తారు? 100% అండి, 100%. ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఇప్పుడున్న ఆలోచన విధానం ఒక 10 సంవత్సరాల ముందు ఉంటే నిజంగానే నేను చాలా మనీ ఎర్న్ చేసి ఉండేవాడిని. అంటే ఇప్పుడు నో రిగ్రెట్స్, మనీ విషయంలో నో రిగ్రెట్స్ అండి. మనీ విషయంలో నో రిగ్రెట్స్. ఇప్పటికైనా మనీ వాల్యూ కొంతమంది ఎవరైతే నన్ను విపరీతంగా అభిమానిస్తారో, కొంతమంది ఎవరైతే నన్ను విపరీతంగా ప్రేమిస్తారో వాళ్ళ వాల్యూ తెలుసుకుని ఇప్పుడు నేను ట్రావెల్ అవుతున్నా. అప్పుడు ఏంటంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసేసుకునేవాడిని, ఇలాగే ఉండాలేమో అనుకునేవాడిని. అప్పుడు అలా కాదు, అందరికీ నచ్చేటట్టు ఉండాలని చెప్పి నా వ్యక్తిత్వాన్ని ఏం మార్చుకోలేదు. బట్ అది తెలియకుండానే ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు ఎందుకో నచ్చుతున్నాను అందరికీ. జనరల్గా నా ఇంటర్వ్యూ ఒక బయోగ్రఫీలా ఉంటుందండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అది 2 గంటలైనా 3 గంటలైనా డెఫినెట్గా అది గెస్ట్కి ముందే చెప్పి అది పూర్తి ఇన్ఫర్మేషన్ యాజ్ ఆన్ టుడే వరకు ఇంకెవ్వరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమి ఉండకూడదు ఇంకా, అలా ఉంటుంది నా ఇంటర్వ్యూ. బట్ అన్ఫార్చునేట్లీ మీది అసలు జర్నీ ఎక్కడ నేను తీసుకోవడానికి అవ్వట్లేదు, టు బి ఫ్రాంక్.